వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. కోవిడ్ టెస్టులకు ఆర్టీపీసీఆర్ కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా టెస్టుల సంఖ్యను కూడా పెంచాలని తెలిపింది. ఆయా రాష్ట్రాల్లోని జిల్లాల్లో కేసులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం వెల్లడించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను ప్రయోగశాలలకు పంపాలని చెప్పింది. ఇటీవల కేరళలో కరోనా సబ్ వేరియంట్ JN.1 బయటపడటంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. కోవిడ్ టెస్టులకు ఆర్టీపీసీఆర్ కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా టెస్టుల సంఖ్యను కూడా పెంచాలని తెలిపింది. ఆయా రాష్ట్రాల్లోని జిల్లాల్లో కేసులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం వెల్లడించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను ప్రయోగశాలలకు పంపాలని చెప్పింది. ఇటీవల కేరళలో కరోనా సబ్ వేరియంట్ JN.1 బయటపడటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, మళ్ళీ కరోనా వేరియంట్ విజృంభిస్తోంది అన్నటువంటి వార్తల నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలన్నింటినీ కూడా అప్రమత్తం చేస్తోంది. డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే COVID-19 ఇప్పుడు పంజా విసురుతుందని కూడా చెప్పొచ్చు. ఏదైతే దాదాపు ఒక 2 సంవత్సరాల దాకా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్ళీ వైరస్ అన్ని రాష్ట్రాలకు సోకుతుందంతో కేంద్ర ప్రభుత్వం అంటే విశేషాలు ఏదైతే కేంద్ర వైద్య శాఖ పరిశీలనతో పాటు అన్ని రాష్ట్రాలకి అలర్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం తెలంగాణలో ఏదైతే వైద్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ కూడా ఒక కీలక ప్రకటన కూడా చేయడం కూడా జరిగింది. ప్రజలు ఏదైతే జీవనోమకి వైరస్ దానికి భయం ఆందోళనకు చెందొద్దని కూడా ఏదైతే వైద్య శాఖ మంత్రి దామోదర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజలకు చేయటం కూడా జరిగింది. ఏదైతే కేంద్రం సంబంధించి వైద్యులకు సంబంధించి ఎక్కడైతే కరోనా వైరస్ కు సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఒక ప్రకటన విడుదల జరిగింది. JN.1 ఓమిక్రాన్ ఈ వైరస్ సోకుతున్న దీనికి తగిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని దానిపైన వైద్య శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏదైతే శ్వాస కోసం ఇబ్బంది పడుతున్న వారు మాత్రమే ఈ వైరస్ కొంచెం ప్రమాదం అని కూడా చెప్తున్నారు. దాంతో పాటు COVID-19 కంటే మించిన వైరస్ కాదని కూడా వాళ్ళు వెల్లడించడం కూడా జరుగుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి.